మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రత్వం మాటను శత్రుత్వాన్ని ఇప్పుడు అమలు చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ట్రంప్. నరేంద్ర మోడీ గద్దె దిగారు. ఎందుకంటే భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వాళ్ళకి నచ్చదు. అమెరికాకి, యూరప్ దేశాలకి నచ్చదు. స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ లాగాను స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకున్నారు. అంతకుముందు నెహ్రూ టైంలోనూ స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోగలిగారు. కాకపోతే అది రష్యాకు అనుకూలంగా తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ ఇంటర్ఫీరెన్స్ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు ప్రారంభమైనాయి. అటల్ బిహారీ వాజ్పేయి అంటే పివి నరసింహారావు ఉన్నప్పుడు అంటే 92 అప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ రోజు వరకు స్థిరమైన ప్రభుత్వం అంటే మొన్న నరేంద్ర మోడీ వచ్చాక అయినా కూడా సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాడు కదా. అంటే సింగిల్ లార్జెస్ట్ వచ్చేసాడు 2014-19లో. ఇది వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. అయినా సంకీర్ణం నడుపుతున్నారు కానీ యాక్చువల్గా అయితే సింగిల్ ప్రభుత్వమే కదా అన్నటువంటి రూట్లో ఉన్నటువంటిది. ఇప్పుడు మన 240 వచ్చింది కాబట్టి ఇక మళ్ళీ మోడీ ఎదిగితే గనక, మోడీ స్ట్రాంగ్ అయితే, మోడీ సెటిల్ అయితే కష్టం అన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ టారిఫ్ల గోల కావచ్చు, రకరకాలైనటువంటి ఆరోపణలు. రాహుల్ గాంధీ కానీ కమ్యూనిస్టులు కానీ చేసే ప్రతి ఆరోపణ వెనక అమెరికా ఉంటుంది. ప్రతి ఆరోపణని ప్రచారం చేయడంలో అమెరికన్ మీడియాతో పాటుగా చైనా మీడియా కూడా సహకరిస్తుంది. వీళ్ళందరి లక్ష్యం నరేంద్ర మోడీని గద్దెదించడం. అట్లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ భారతదేశంలో ఉంటే గనక ఇప్పటికి 12వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఏకంగా 4వ స్థానానికి తీసుకొచ్చాడు, 3కి వచ్చేస్తుంది. అట్లాగే ప్రపంచంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ నుంచి ఏకంగా 50 లక్షల కోట్ల బడ్జెట్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఆ స్థాయికి ఇండియా గ్రోత్ అనేది వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు అందుకనే మోడీని దించడానికి చాలా సిన్సియర్ ఎఫర్ట్ అయితే పెడుతున్నారు.